హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఒక మంచి స్పెషల్ అండ్ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ద మూవీ టీమ్ పేక మేడలు. సో వాళ్ళు మన ముందున్నారు అండ్ లెట్స్ ఆస్క్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఫిలిం అండ్ అందులో ఉన్న బిహైండ్ స్టోరీస్ గురించి మనం గ్రాప్ చేద్దాము ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. సో హాయ్ హాయ్ అన్న. హాయ్ 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 4 మెంబర్స్కి హాయ్, బిగ్ హాయ్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ హీరోయిన్. సో హాయ్. బేసికల్లీ లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి అటు స్టార్ట్ చేస్తాం అనమాట మేము, వేరేదేం లేదు. సో అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మేము ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూస్తున్నప్పుడు చాలా కాంట్రాస్ట్ అనాలా, ఏమనాలి అంటే ఏం చెప్తారు? ఆ లుక్ కోసం అలాంటి లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ ఉంది. అసలు మీరని నేను గుర్తుపట్టడానికి 2 minutes పట్టింది నాకు నిజంగా. అంటే ఆ లుక్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ మాటలు, ఆ స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించిందా? అవునండి, బిగినింగ్లో కొంచెం కష్టమైంది. బికాస్ నేను అంటే నా మదర్ టంగ్ వచ్చి కన్నడ కాబట్టి తెలుగు నేర్చుకోవాలి వచ్చింది. సో బిగినింగ్లో కష్టం అయింది టు గెట్ యూస్ టు ద న్యూ లాంగ్వేజ్ అండ్ టు టాక్ ఇన్ దట్ లాంగ్వేజ్. అదైన తర్వాత కొంచెం అలవాటు అయ్యి ఇప్పుడు. సో ద కెప్టెన్ ఆఫ్ షిప్, ద కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్, పేకమేడ్ల షిప్, రాకేష్ అన్న ఎలా ఉన్నారన్న? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే చిన్న స్పానే బట్ నాకు లాంగ్ టైం, నాకు లాంగ్ టైం. సో ఏంటన్నా దీని మెయిన్ థీమ్ అంటే మీ చూసుకున్నా సరే, మీ కథలు ఏవైనా తీసుకున్నా సరే, లైక్ యూ విల్ చూస్ ద మెయిన్ పాయింట్స్ అండ్ కోర్ పాయింట్స్ చూస్తారు కదా. మీకు ఇందులో ఏం కోర్ పాయింట్ కనిపించింది పేకమేడ్లో? దీంట్లో కోర్ పాయింట్ అనేది ఎమోషనల్ పాయింట్ ఏమో వరలక్ష్మి క్యారెక్టర్ నుంచి వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద ఫిలిం ఏమో లక్ష్మణ్ క్యారెక్టర్. అవును. సో ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ మన హైదరాబాద్ బస్తీలో చెప్పే కథ, సో అదే నాకు ఫ్రెష్నెస్ అనిపించింది మనకి. అండ్ నాకు నీలగిరి చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదో ఒకటి ఆడియన్స్కి డిఫరెంట్ లేకపోతే ఇప్పుడు అంత ఈజీగా రావట్లేదు జనాలు. డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళకి రిలేటబుల్ ఉండాలి అండ్ ఎంటర్టైన్ చేయాలి ఎలాగో. సో ఈ స్పేస్లో నేను చూస్తున్నాను అనమాట. అప్పుడు ఈ కథ దొరికినప్పుడు ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ చేయలేం. ఇది కొంచెం అటు రియలిస్టిక్గా ఉంటూ ఎంటర్టైన్ చేసే కథ ఇది. అంటే మరీ రియలిస్టిక్గా వెళ్ళామంటే ఇంకో రాగా అంటారు, అరే అది మరీ టూ రియలిస్టిక్గా ఉంది ఆర్ట్ ఫిలిం అని. అటు వెళ్ళకూడదు అని టూ కమర్షియల్ ఉండకూడదు, అది ఎక్కడో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదే అలా మేనేజ్ అంటే లైక్ నాకు కూడా అలాగే అనిపించింది అన్న. పేకమేడ్లు అనే టైటిల్కి అందులో ప్లే అయిన మేము చూస్తున్నప్పుడు ఇర్రెస్పాన్సిబిలిటీ టు రెస్పాన్సిబిలిటీ అనేది కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు నాకు అర్థమైంది. అంటే ఈ టైటిల్కి దానికి మ్యాచ్ అవుతుందని అనుకున్నారా? టైటిల్ విన్నప్పుడు ద ఫస్ట్ థాట్ ఏమొచ్చింది మీకు? మనం 2-3 టైటిల్స్ అనుకున్నప్పుడు ఎప్పుడైతే పేకమేడ్లు అని చెప్పాడో మన థీమ్ ఆఫ్ ద ఫిలిం కంప్లీట్గా అటే ఉంటుంది అనమాట. అండ్ పేకమేడ్లు అనేసరికి మన తెలుగు వర్డ్ అది, అండ్ తెలుగు వర్డ్ అది మనం ఎక్కువ వాడతాం కూడా. సో ఇది మనకి రిలేటబుల్ అండ్ మన హోల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం కూడా సర్కిల్ చేస్తుంది కాబట్టి అప్పుడు నాకు యాప్ట్ అనిపించింది. ఓకే. 2-3 వేరే టైటిల్ కూడా కొంచెం ఫ్లాషీ టైటిల్స్ అనుకున్నాం మనం. అప్పటికప్పుడు ఫ్లాషీగా ఉంటుంది కానీ తర్వాత సమప్ చేయట్లేదు ఆ టైటిల్లో. ఓకే. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. అంటే మీలో ఇందులో ఒక ఎక్కడ పరిచయం లేని క్యారెక్టర్ బయటికి తీసుకొచ్చానని మాకు అనిపించింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా చేస్తున్నప్పుడు? కానీ మీలో ఉన్న ఒక కొత్త క్యారెక్టర్ని మాకు చూపించారేమో అని. ఓ యా, డెఫినెట్లీ. ఇప్పటి వరకు మీరేం చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ తెలిసి. అవునవును, డెఫినెట్గా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో యా, ఇట్ ఫెల్ట్ లైక్ ఐ డిస్కవర్డ్ వన్ న్యూ సైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎగ్జాక్ట్లీ. యా యా. కానీ అంటే ఆ ఇంటెన్స్ కానీ ఏదైతే ఎంత రియలిస్టిక్లో ఉన్నా సరే, ఎక్కడో మన ఇంటి పక్కన జరుగుతున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఇంటి పక్కన గొడవలు జరుగుతుంటే మనం చూస్తున్న ఆ ఫీలింగ్ వస్తుంది. ఎట్ సమ్ సిచ్యువేషన్స్ ఈ సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాళ్ళు గొడవ పడుతుంటే అందరూ గుమ్ముగూడి చూస్తూ ఉంటారు. ఆ టైప్లో అంత ఈజీతో ఎలా పర్ఫామ్ చేయగలిగారు అంటే ఏం చెప్తారు? వాట్స్ యువర్ కమెంట్? అంటే ఇట్స్ నాట్ చాలా ఏలియన్ వరల్డ్ కాదు నాకు. ఐ మీన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్,
I've been to so many places. I've seen these kind of fights and all this life and all. So, but ఇక్కడ స్పెసిఫిక్గా హైదరాబాద్లో ఆ బస్తీలో లైఫ్ ఎలా ఉంటుందో అది నాకు చాలా న్యూ. సో ఫస్ట్ ఒక 1 month 1.5 months మేము ఫుల్ రిహర్సల్ చేసాము. సో ఆ బస్తీకి వెళ్ళి అక్కడ ఆ ఇంటికి వెళ్ళి ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ప్రాక్టీస్ చేసి రిహర్స్ చేసి జస్ట్ టు గెట్ ద ఫీల్ నాకు ఇది నా ఇల్లు అని ఒక ఆ ఫీల్ రావాలి. ఓకే. సో అలా చేసాం. దట్ హెల్ప్డ్, రియలీ హెల్ప్. ఓకే. సో సార్ ఈ కథ అంటే మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూసి రాసుకున్నదా, లేకపోతే అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్షనల్ ఎంతైతే ఉంటుందో రియాలిటీ కూడా అంతే ఉంటుంది నాకు తెలిసి. సో మీరేం రియాలిటీ ఫేస్ చేసి కథ రాశారు? అంటే చాలా లైఫ్లో కొన్ని చూసిన లైఫ్లు ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని రాసిన. మీరు ఆల్రెడీ సినిమా చూసారు కదా, సినిమా చూసావు కాబట్టి నీకు ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. నాకు చాలా అంటే నా ఉద్దేశం ఏంటంటే రియల్ లైఫ్ని ఇప్పుడు రిఫ్లెక్ట్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ చెప్పే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కొంచెం ఫ్యాంటసీ ఉండాలి, కొంచెం రియాలిటీ ఉండాలి. ఆ రెండింటిని మర్జ్ చేసే సిచ్యువేషన్ లాగా కొన్ని ప్లాన్ చేసాం. మీరు అన్న క్వశ్చన్కి చాలామంది చూసాము, రియల్ లైఫ్లో చూసాము, బట్ అదే రిఫ్లెక్ట్ అయ్యేలాగా నేను ఎందుకు అడుగుతున్నా మీరు చూసారని, అది రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది. నాకు ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైనింగ్గా అనిపించిందో, సెకండ్ హాఫ్లో ఐ కనెక్టెడ్ సమ్ మ్యాచింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి కనెక్ట్ చేసుకోగలిగాము. సో కమింగ్ టు యూ అన్న, లైక్ మీరు ఇందాక అన్నారు అక్కడికి వెళ్ళి రిహార్సల్స్ వేసాము, అలాంటి బట్టలు వేసుకున్నామని. ఒక యాక్టర్గా అంటే అలాంటి బట్టలు కానీ వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే లైక్ చెయ్యాలా ఎక్కడైనా అనిపించిందా సమ్ టైప్ ఆఫ్, అంటే అలాంటి బట్టలు ఇప్పుడు చాలామంది కొంచెం జస్ట్ లుంగీ అండ్ బనియన్ అది పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. అదే మీరు ఎలా చూసారు అని. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద రిహర్సల్ కదా, పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అది. సో నాకు ఆ టైం ఇచ్చారు, అండ్ నాకు ఆ రిహర్సల్కి టైం ఇచ్చారు, దానికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. సో సమ్టైమ్స్ యూ వోంట్ గెట్ దట్ టైమ్ అండ్ స్పేస్ టు రిహర్స్. సో అప్పుడైతే చాలా కష్టం అవుతుంది. సో ఇట్ ఫెల్ట్ లైక్ యాక్చువల్గా వినోద్ అండ్ అనుషలో వన్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళు మోర్ దెన్ అరే నేను ఏం వేసుకున్నా నేను బాగా కనిపిస్తున్నానా కన్నా మోస్ట్ ఆఫ్ ఇద్దరు సరెండర్ అయిపోయారు. ఇప్పుడు నీలగిరికి ఎంత సరెండర్ అయిపోయి ఓకే నువ్వు ఏం కావాలంటే అది చేసుకుంటే తను మోల్డ్ చేయగలుగుతాడు. సో ఈ సినిమా మాకు ఇప్పుడు చాలామంది స్క్రీన్ చేసావు, ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా కార్తీక్. సో అందరు ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ అప్రిషియేట్ చేస్తున్నారు, రియలిస్టిక్గా వచ్చిందని అప్రిషియేట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు అంతా సరెండర్ అయిపోయాడు కాబట్టి, అండ్ నీలగిరి ఏంటంటే బెస్టింగ్గా తీసుకోగలిగాడు. అవును. సో అదే ఫస్ట్ వీళ్ళిద్దరికి నీలగిరితో పాటు వీళ్ళిద్దరికి కూడా వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు హైట్ చేసిన అంటే ఆ కోర్ ప్లాట్ ఏదైతే ఉందో, ఆ రియలిస్టిక్ థింగ్స్, ఈ టైటిల్ చూస్తుంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మీరు క్రేజీ హ్యాండ్స్ ప్రొడక్షన్ ద్వారా కానీ హౌ డిడ్ యూ చూస్ ద స్క్రిప్ట్స్ అన్న? నార్మల్లీ బేసికల్లీ మీరు ఎలా చూస్ చేసుకుంటారు ఏ స్క్రిప్ట్ అయినా సరే? ఓకే, సో నాకేంటంటే కొంచెం అక్కడ ఏదో పాయింట్ ఉండాలి అక్కడ. అది క్యారెక్టర్లో ఉన్న ఇంట్రెస్టింగ్గా ఉండాలి, లేకపోతే హోల్ స్టోరీలో ఉన్న ఏదో ఒక పాయింట్ మీద వెళ్ళాలి. అది ఎక్సైటింగ్గా అనిపించాలి. అంటే జనాలు ఏదో అక్కడ వాళ్ళు హుక్ చేయాలి. అది క్యారెక్టర్ నుంచి హుక్ అన్నా లేకపోతే స్టోరీలో హుక్ అన్నా ఉండాలి. అది ఆర్ ఒక ఎమోషన్తో అన్నా హుక్ చేయాలండి. సో ఇలా నేను చూస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే. నాకేంటంటే ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికింది, వరల్డ్ దొరికింది, రెండు దొరికాయి. క్యారెక్టరు, వరల్డ్ అండ్ ఎమోషనల్ పే ఆఫ్ లాస్ట్కి రౌండ్ ఆఫ్ అది. సో ఈ మూడు ఉన్నాయి అండ్ కథ అనేది ప్రాపర్గా ఉంది. ఇంకా అంతే, ఇంకా పెద్దగా కథ అని చేసుకుంటాం కదా, సాలిడ్ కథ మనకు దొరికితే ఓకే అంతే. ఓకే, సో మీ క్యారెక్టర్ వైజ్ అని కాకుండా ఈ ఫిలిం ద్వారా మీ ఫ్యూచర్ని ఎలా చూడబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే అలాంటి ఇంకా అంటే ఎప్రిసియేషన్స్ ద్వారా ఆడియన్స్ మీద మిమ్మల్ని ఒకవేళ ఓన్ చేసుకుంటే వాళ్ళు అడిగిన క్యారెక్టర్సే చేస్తారా, లైక్ ఏదొచ్చినా మనకి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ టైప్లోనా అని? అంటే రెండు అండి, బికాస్ ఇట్స్ ఆల్సో అబౌట్ వీఆర్ ఆల్సో ప్లేయింగ్ సర్టన్ క్యారెక్టర్స్ ఫర్ ద ఆడియన్స్ ఆల్సో. లైక్ ఎండ్ ఆఫ్ ది డే వీ మేకింగ్ ద ఫిల్మ్ సో దట్
విల్ ఇవోక్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమోషన్ ఇన్ ద ఆడియన్స్. సో అది రెండు కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. ఐ ఆల్సో వాంట్ టు డూ సంథింగ్ యాజ్ అన్ యాక్టర్ దట్ హెల్ప్స్ మీ గ్రో. అది కాకుండా ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఓకే. సో వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, మీ దగ్గర నుంచి మాస్ జితేందర్ రెడ్డిలో చూస్తున్నావు ఏంటన్నా, ఎప్పుడు అది ఏంటి అని? జితేందర్ రెడ్డియా? వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ అదే జితేందర్ రెడ్డి ఏంటంటే ఫస్ట్ మనకి అది రైట్ ప్లేస్మెంట్ ఆఫ్ రిలీజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ దానికి. మీలో అసలు చూడలేదు మేము ఎప్పుడు, మాకే అసలు అంత ఈస్తో ఎలా చేశారో అనిపించింది. అదా అంటే మేము చూసిన రాకేష్ అన్న అయితే కనిపించలేదు. ఆ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఆఫ్ గ్రేట్నెస్ ఉంటుంది దాంట్లో. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అలా యాజ్ ఇట్ ఈస్ చేస్తాను అంతే. అండ్ మంచి టెక్నీషియన్స్ కదా అక్కడ, విరించి వర్మ డైరెక్టరు అండ్ జ్ఞానశేఖర్ గారు డిఓపి. సో ఈ కాంబినేషన్స్ ఏంటంటే అది ఆ క్యారెక్టర్ అనేది వర్కౌట్ అయిపోయింది. సో అంటే లైక్ ఈ క్యారెక్టర్స్ వైజ్ కానీ లేకపోతే సినిమా వైజ్ కానీ డిడ్ యూ ఫెల్ట్ ఎనీ రియలిస్టిక్, అంటే మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూసారా ఇటువంటి టైప్ ఆఫ్ మీ క్యారెక్టర్ని అంటే సమ్ గ్రీడీ టైప్? నేను రివీల్ చేయను కానీ అడుగుతున్నా. ఇట్స్ ఓకే టు రివీల్. నాకు ఒక ఫ్రెండే ఏం చేస్తాడంటే ఇక ఏదైనా ఒక ఫిల్మ్ ఒక 6 monthsకి ఒకసారి ఫోన్ చేస్తాడు. చేసి ఏదైనా ఒక ఫిల్మ్ కంపెనీ నేమ్ చెప్పి ఆ కంపెనీకి వెళ్ళాను మొన్న అక్కడ ఆ కో డైరెక్టర్ని కలిశాను. బట్ అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, నీ పేరే వస్తుంది ఆ డిస్కషన్లో. సో ఏదో ఉంది, వాళ్ళు కాల్ చేస్తారు నీకు అంటాడు. నేను కూడా ఓకేరా సూపర్ ఆ కో డైరెక్టర్ నెంబర్ ఉంటే ఇవ్వు, నేను కూడా మాట్లాడాను అంటాను. ఓకేరా సూపర్, ఓకేరా జస్ట్ ఒక 500 మటం కావాలరా, ఓకేరా నేను చెప్పేది. యా ఐ యూస్ టు డూ దిస్. అండ్ ఇది ఒక 3-4 times రిపీట్ చేశాడు సేమ్ థింగ్. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. దాని తర్వాత ఈ సినిమా ముందు అర్జెంట్గా ఆయన చూపించండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ముందు ఆయనకు ఒక ప్రివ్యూ సరే నీకోసం వేరే ఈ క్యారెక్టర్ చేశాను నేను అని చెప్పాలి. అది ఒక జస్ట్ బట్ నా ఫ్రెండ్ అది జస్ట్ 1% ఆఫ్ లక్ష్మణ్. అది లక్ష్మణ్ 100% అంటే వాడు జస్ట్ ఒక 2% అంతే. ఓకే. సో సార్ మీరు బీజిఎం ద్వారా లేకపోతే మ్యూజిక్ ద్వారా మీరు ఎంత కేర్ తీసుకున్నారు సినిమాకి? పర్సనల్గా ఏమన్నా తీసుకున్నారా? లైక్ సజెషన్స్ అడగడం కానీ రాకేష్ గారిని, లేకపోతే లైక్ ఈ టైప్లో? పర్సనల్గా అంటే మోర్ దెన్ ఇప్పుడు రాకేష్ నాతో పాటు ట్రావెల్ అవుతుండే టెక్నీషియన్ లాగా మేము చాలా మాట్లాడుకుంటాం. తను ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా నేను తీసుకుంటాను. సో మేము డిస్కస్ చేసుకున్నాం, అది అన్నీ మాట్లాడుకుంటాం. సో మ్యూజిక్ పార్ట్ వచ్చేసరికి స్మరణ్ సాయి దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో మోస్ట్లీ స్మరణ్ కూడా ఎలా ఉంటాడంటే తను కాచిగూడలో ఉంటాడు, తన ఓన్ స్పేస్ ఒకటి ఉంటుంది. సో అక్కడే ఉంటాడు. సో నేను మనోడి దగ్గరికి వెళ్ళేవాను అక్కడ. సో నైట్ అంతా అక్కడ స్పెండ్ చేయడం చాలా ఫ్రెండ్లీ, ఒక ఫ్రెండ్లీ టోన్ లాంటిది అంతా. సో డిస్కస్ చేసుకోవడము, ఫ్రస్ట్రేట్ అవ్వడము, అక్కడి నుంచి అటు నచ్చకపోతే బార్కి వెళ్ళిపోవడము, అక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ వచ్చి ట్యూన్స్ మార్చుకోవడం, ఇలా బాగానే జరిగాయి. సో సినిమాలోనే కాదు, నా రియల్ లైఫ్ క్యారెక్టర్లు నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా చూపిస్తున్నారు మీరు. అంటే మీ ఓన్ లైఫ్లో అయినా సరే, అంటే ఎవరు అలా ఉండరు బేసికల్లీ. తను చాలా ఎమోషనల్ పర్సన్. అంటే తను లక్కీగా నాకు ఈ సినిమాకి, నాకు నెక్స్ట్ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈ పర్టికులర్ ఈ సినిమాకి అయితే అందరూ చాలా అటాచ్డ్ పీపులే తగిలేరు అందరూ. అర్థమైంది. సో రాకేష్ అన్న అంటే లైక్ పేకమేడలు కానీ లేకపోతే ఈ సినిమాలు ఏంటంటే ఎంటర్టైనింగ్ వేలో తీసుకుంటే మనం ఈ నగరానికి ఏమైంది అంటే ఒక జర్నీ ఫ్లో వెళ్ళిపోతుంది, గో విత్ ద ఫ్లో. అక్కడ కథ చూపించడానికి ఒక సాంగ్ పెట్టి ఈ టైప్లో అయితే ఈ సినిమా ఉండదు నా ఆస్పెక్ట్స్లో. ఫస్ట్ టైం స్క్రీనింగ్ చేసినప్పుడు ఆడియన్స్ మీ దగ్గరకు వచ్చి చాలామంది హగ్ చేసుకున్నట్టు నేనైతే చూశాను కళ్ళారా. వాట్స్ యువర్ అప్పుడు మీ ఆనందం ఏంటి యాజ్ అ ప్రొడ్యూసర్గా? అదే వాట్స్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? మనకి ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది వర్కౌట్ అవుద్ది అని. బట్ అది ఆడియన్స్ చూసి డిసైడ్ చేస్తేనే అది కరెక్ట్. అంటే లేకపోతే సెకండ్ ఇవ్వకుండా హగ్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే ఆ స్క్రీనింగ్ వేసామో సరే చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, కామ్గా కూర్చుంటున్నాడు చూస్తున్నాడు, ఏంటి సినిమా సరే అని బయటకు వచ్చి అప్పుడు ఎప్పుడైతే స్క్రీనింగ్ అంతా అయిపోయిందో అప్పుడు వచ్చి చాలామంది
అప్పుడు చెప్పారనమాట సినిమా గురించి. అంటే ఫీలింగ్ ఎలా ఉంది? లైక్ నేను ఒక మంచి సినిమా తీశాను అనే టైప్లో ఏమైనా అనిపించింది అన్న? అదే ఇప్పుడు గట్ ఫీలింగ్ నాది ఇప్పుడైతే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మాకు చెక్ పాయింట్ ఏంటంటే రిలీజ్ అప్పుడు నా గట్ ఫీలింగ్ అరే క్లిక్ అయింది అంటే నేను ఇంకా బెటర్ స్టోరీస్ పట్టగలుగుతాను, అంటే ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాను. సో అదే అందుకనే పేకమేడలు నాకు మా టీంకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది సక్సెస్ అయితే ఏంటంటే ఇంకా చాలా బెటర్ స్టోరీస్ చెప్పగలుగుతాను, బెటర్ ఫిల్మ్ మేకర్స్ నేను ఎంకరేజ్ చేయగలుగుతాను. సో ఆ స్పేస్లో ఉన్నా అనమాట. అదే చూస్తున్నా గట్ ఫీలింగ్ ఇప్పుడు కొంత రేంజ్ వరకు క్లిక్ అయింది, కొందరు ఆడియన్స్ చూపెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ July 19th టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. మనం చూపెట్టింది టికెట్ కొనుక్కుని ఎవరు చూపెట్టలేదు, జస్ట్ స్క్రీనింగ్ వేసాం కాబట్టి వాళ్ళు చెప్తారు, మోస్ట్లీ పాజిటివ్గానే చెప్తారు. ఇప్పటికి టికెట్ కొనుక్కుని వెళ్ళి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మాకు అది ఇంకొక ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ఓకే. సో పేకమేడలు ఈ టైటిల్ అంటే పేకమేడలు ఇన్ ద సెన్స్ చాలామందికి నార్మల్గా తెలిసింది ఏంటంటే పేకలతో కట్టుకునేది, లైక్ ఆ టైప్లో అనుకుంటారు చాలామంది. అండ్ గాల్లో మేడలు కడుతున్నావా దాన్ని కూడా పేకమేడలు అని అంటారు. సో ఈ అంటే మీరు బేసికల్లీ తన క్యారెక్టర్ బేస్డ్ మీద ఈ టైటిల్ పెట్టడం జరిగిందా, లేకపోతే ఓవరాల్ ఫిల్మ్ అండి, ఫిలిం ప్రాసెస్? ఇప్పుడు పేకమేడలు అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఒకటేని కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నారు, మీ ఇంట్లో ఇంకొకటి ఏదో చేస్తున్నాడు, మీ రియలిస్టిక్కి తనకి సంబంధం లేనప్పుడు మీ లైఫ్ కూడా కొలాప్స్ అయిపోద్ది. అవును. సో మొత్తం అంటే ఒకటి ఇంట్లో డిస్టర్బ్ చేస్తే ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోద్ది. సో అది ఎప్పటికప్పటికి కూడా ఇటు కడుతూనే ఉంటే ఇటు పడిపోతూనే ఉన్నాయి అనుకోండి, ఆ జీవితానికి ఒక జస్టిఫికేషన్ అంటే ఏమి ఉండదు కదా ప్రాపర్గా. సో ఆ ఉద్దేశంతో ఈ లైఫ్లోనే ఇలాగే ఉంటాయి, మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఏదో అనుకుంటారు, కొన్ని జరగవు. అది రియలిస్టిక్గా ఉంటే అది వేరు, అది ఫ్యాంటసీగా ఉన్నాయి అనుకోండి అది మరీ టూ మచ్గా అయిపోతాయి. మా క్యారెక్టర్ ఏంటంటే మరీ అది ఇండియాలో ఉంటూ అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వాలనుకునే అలాంటి వర్స్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న క్యారెక్టర్ కూడా ఉంటాయి. సో అవి సిగ్గుపడుతుందా? ఆయన సిగ్గుపడుతున్నారు, మీరు చెప్తా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఆయన. ప్రౌడ్గా అదే అదే. సో దానివల్ల మనకి యూజ్ ఉండదు కదా, సో దానివల్ల అందరూ సఫర్ అవుతారు కదా, అది ఎవరైతే ఎంటర్ ఉండదు. సో కథను బేస్ చేసుకొని పెట్టింది అంతే. ఈ పోస్టర్ ఏంటండి ఇది ఏం కనిపిస్తుంది? అదే అదే కలర్స్ చేంజింగ్, కానీ ఒక కెమెలియన్ పెడితే సరిపోద్ది కదా రెండెందుకు అని. అంటే స్లోగా ప్రాసెస్ లాగా అలా ఈ కెమెలియన్ నడుచుకుంటూ ఎవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్, ఎవల్యూషన్ ఆఫ్ ఎ గ్రీడీనెస్. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పోస్టర్ చూపించినప్పుడు వాట్స్ యువర్ థాట్స్? పర్ఫెక్ట్ పోస్టర్ టు యూనో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్ఫెక్ట్ పోస్టర్ ఏంట్రా ఇది అని అడిగారా? పర్ఫెక్ట్ అండి. ఇది దిస్ ఇస్ జస్ట్ నాట్ కంపారిజన్, ఇది ఎవల్యూషన్ ఆఫ్ లక్ష్మణ్. సో రాకేష్ అన్న మొన్న కల్కి రిలీజ్ అయింది ప్రభాస్ గారిది. సో ఏమన్నా ఆయన పిలిచి చూపించడం అంటే లైక్ ఆయనకు అది ఉంటుంది కదా, అండ్ మీరు చాలా ఆయనతో వర్క్ చేయడం జరిగింది చాలా సినిమాలు. సో ఏమన్నా పిలవడం జరిగిందా ఏంటి? నేనే ఫస్ట్ షో ఫ్యాన్స్తో వెళ్ళి చూస్తా. ఓకే. సో లేదా పిలవడం అయితే ఏం జరగలేదు. ఓకే. బట్ ఫస్ట్ షో మంచి ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఆయనతో ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఏమన్నా భోజనాలు, ఆయన ప్రభాస్ గారి పేరు చెప్తే మాకు గుర్తొచ్చేది భోజనాలు. అంటే బేసిక్గా ఆయన పెట్టినట్టు ఎవరు పెట్టరని, అది తిండితో చంపేస్తారా ప్రభాస్ గారు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో మీరు ఎప్పుడైనా లింక్ తిందామా అని చెప్పేసి ఏమైనా అన్నారా? బాహుబలిలో ఆయన పెడుతూ ఉండేవాళ్ళు. ఓకే. సో అంటే కలిసి తిందా డార్లింగ్ అని ఈ టైప్లో ఆయన తిన్నారండి. ఆయన ఫుల్ ఆయన అందరికి పెడతారు. అవునా? ఆయన డైట్ ఆయనకు ఉంటుంది, ఆయన అది ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. జస్ట్ ఆయన స్ప్రెడ్ అయితే అక్కడ ఉంటుంది, ఇంకెళ్ళి తింటాం అంతే. మనకి ఇష్టం వచ్చింది తింటాం. ఓకే. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఇన్స్పిరేషనల్ యాక్టర్ ఇన్ టాలీవుడ్? చాలా పెద్ద లిస్టే. టాప్ 5 చెప్పండి చాలు. టాప్ 5 we will note it down. రాసుకుంటాం ఇక్కడ, మార్కర్ లేదు. చెప్పండి. అంటే లైక్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ కూడా చెప్పచ్చా? మీ ఇష్టం. టాప్ 5 ఫస్ట్ యాక్టర్స్ చెప్తాము, తర్వాత యాక్ట్రెసెస్ దగ్గరికి వెళ్దాం. పర్లేదులేండి. ఓకే. మీకేం పర్లేదు కదన్నా, నో ప్రాబ్లం.
అన్న ఓకే కదా డన్ బ్రో ఓకే చెప్పండి. ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఓకే. అల్లు అర్జున్ గారు, 2 నెక్స్ట్ మహేష్ బాబు గారు. పేరు గుర్తు రావట్లేదు. మీరు ఇంత గుర్తురాట్లేదు అంటే ఇప్పుడు చాలా నేను చెప్తాను పేర్లు. ప్రభాస్ గారు, ఓకే 4. ఇంకొకటే నేను చెప్పడం మీరే చెప్పండి. వినోద్ ఇలా ఓకే. యాక్ట్రెసెస్ మిమ్మల్ని అడగము, ఈయన అడుగుతాం. యువర్ ఫేవరెట్ టాప్ 5 యాక్ట్రెసెస్. ఇక్కడ ఫస్ట్ నేను నాకు ఇక తెలుగులో ఫస్ట్ ఫ్యాన్ అంటే అనుష్క. యా ఓకే 1. బట్ లిస్ట్ రావాలా? లిస్ట్ 5 ఆవిడ 5 చెప్పారు పాపం కష్టపడి. యూ ఆస్క్ మీ ఇది ద హానెస్ట్ ఆన్సర్. మళ్ళీ మీకు లిస్ట్ కావాలంటే నేను ఐ విల్ జస్ట్ ర్యాండమ్లీ సే నో. ఓకే, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా ప్యాక మెడల్ గురించి ఏం చెప్తారన్న? ఫస్ట్ స్టార్టింగ్ విత్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ రాకేష్ గారు, ఆడియన్స్కి. ఇంకా సో మనకి ఆడియన్స్కి 19th ఎందుకు రావాలి ఆర్ ఎందుకు చూడొచ్చు సినిమా అంటే, మనకి ఒక ఫ్రెష్ ఒక వరల్డ్లో జరిగే సినిమా అయితే, అండ్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు జనాలు అనేది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆర్ డిఫరెంట్గా లేకపోతే అసలు పక్కన పెట్టేస్తున్నారు. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే, మనకు తెలుగు ఆడియన్స్ కావాల్సినవి ఏదైతే మనకు వాళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో ఉన్నాయని. సో యా, అది నా గట్ ఫీలింగ్. సో మీరు ఆడియన్స్కి ప్యాక మెడల్ గురించి ఒకటి చెప్పాలి, ఎందుకు చూడాలి అని చెప్పి అది చెప్పండి. ఓకే, అంటే లైక్ వీళ్ళు ఆల్రెడీ చెప్పినట్టు లైక్ ఇట్ హ్యాస్ అ వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఆల్సో. అట్ ద సేమ్ టైం చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. మీరు చెప్పినట్టు ఇది పక్కింటి ఒక ఫ్యామిలీ చూసిన ఒక ఆ స్టోరీ చూసినట్టు ఫీలింగ్ ఉంటుంది. అది కాకుండా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆడవాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. స్ట్రాంగ్ ఫీమేల్ను గట్టికి కొట్టేసే ఫీమేల్ కూడా ఉన్నారు. మా భయం వేసింది బేసికల్లీ. బ్రో మీరు యువర్ అంటే సినిమా గురించి ఆడియన్స్కి ద 1 word ఏమైనా చెప్పాలంటే? ఎగ్జాక్ట్లీ లైక్ ఇఫ్ యూ రోడ్డు మీద ఏదైనా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు చూస్తే వీ వుడ్ జస్ట్ గో పాస్, బికాస్ దట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అని విల్ జస్ట్ గో. మనం పట్టించుకోకూడదు. యా, పట్టించుకో. బట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ ఆల్సో కదా, అడ్రస్ చేయాలి కదా. సో అదే ఈ సినిమా కోర్. ఓకే, సో మీరేం కన్వే చేస్తారు ఆడియన్స్? సో సినిమా అనేది అంటే ఇందులో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్తో అన్నీ రన్ అయ్యే ప్రాసెస్ ఉంది. మేజర్గా ఏంటంటే ద వే ఆఫ్ అప్రోచ్ అనేది చాలా కొత్తగా తీసుకున్నాం. సో ఇంతకుముందు ఇప్పుడు అంటే నేను ఎక్కువగా ఫీల్ అవుతుంటే నేను గట్ ఫీలింగ్గా కొన్ని చెప్తున్నాను మామూలుగా. సో తమిళ్ మలయాళం స్టైల్లో కొన్ని కంటెంట్స్ వస్తున్నాయని అన్నట్టుగా అంటున్నారు కదా. సో అదే తెలుగులో కూడా నా ప్యాక్మేడ్లో వస్తుంది. డెఫినెట్గా మీరు వెళ్ళి ఒకసారి చూడండి, చూసి 19 తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ ఇట్లా మాట్లాడదాం. కాస్త అంటే ఇది అడుగుదాం అనుకున్నా కానీ ఈ సందర్భం రాలేదు, వచ్చింది కాబట్టి ఆయన తీసుకొచ్చారు కాబట్టి. అంటే వేరే లాంగ్వేజ్ లైక్ తమిళ్ మలయాళంలో కూడా ఇంకా ఆడుతుంది కదా ఈ సినిమా, ఇంకా బాగా ఆడుతుంది కంటెంట్కి. వై డెంట్ యూ మేక్? సో ఫస్ట్ మాకేమనిపించిందంటే కార్తిక్, ఇది తెలుగు సినిమా కదా. సో తెలుగు వాళ్ళతో చేసిన సినిమా అండ్ మన తెలుగు సెన్సిబిలిటీస్తో ఉన్న సినిమా. సో ఇనిషియల్గా అనిపించింది వేరే లాంగ్వేజెస్లో కూడా కన్సిడర్ చేద్దామని, ఎస్పెషలీ తమిళ్ వినోద్ ఉన్నాడు కాబట్టి తమిళ్లో చేద్దాం. కానీ ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది. మన ఫస్ట్ తెలుగు సినిమా లాగా మన తెలుగు సినిమా ఇలాంటిది ఇలాంటి సబ్జెక్ట్స్ రేరు మనకి. సో ఫస్ట్ అయితే మనకి తెలుగులో గట్టిగా కొట్టి అప్పుడు మనం వేరే లాంగ్వేజెస్కి మూవ్ అవుదామని. ఓకే, సో క్లీన్గా ఒక హిట్ ఇక్కడ కొట్టామనుకో అప్పుడు స్లోగా మనం మూవ్ అవ్వచ్చు. సో అది మా ప్లాన్. గట్టిగా ఒక 10 floors ప్యాక్ మెడల్ కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సినిమా మంచిగా ఆడి అండ్ జనాలందరికీ
కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కి వాళ్ళు ఇంకో ముగ్గురికి సజెస్ట్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.